దేశ ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటే ఒక వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కనపడలేదు వాటిల్లో. ఎలా చూడాలంటారు ఇది? మరి అదేమంటే కనుక దేశం అంటే మాకు గౌరవం ఎక్కువ, అలాగే చూస్తే కనుక పేద ప్రజలంటే మాకు గౌరవం ఎక్కువ అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దేశ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎక్కడ జెండా వందనం చేయకపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పార్టీ వ్యక్తి అధినేత ఈయన 2019 నుంచి 24 దాకా జెండా వందనాలు చేశాడు. అంటే అప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ అధికార ఆర్భాటాలకు బాగా బానిసైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాను ఎప్పుడైతే 2024లో అధికారం కోల్పోయాడో ఇక అప్పటి నుంచి ప్రెస్టేషన్లోకి వెళ్ళడం అనుకోవచ్చు, ఆ అధికార దాహం ఇంకా తీరలేదని అనుకోవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే స్పష్టంగా మనకు కూడా ఒకటే అర్థమవుతూ ఉంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు జెండా వందనం చేసేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు 15 నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, మరీ ముఖ్యంగా ఈయన ఒక పార్టీ అధినేత, ఒక రాజకీయ పార్టీ అధినేత, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో తన పార్టీ శ్రేణుల్ని మరి ఒక చేడకి చేర్చుకొని, లేకపోతే ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకొని జెండా వందనం అనేది కనీసం వాళ్ళ ఇంట్లోనైనా జెండా వందనం చేయాలనేది ఆయనపై ఉన్నటువంటి బాధ్యత. అయితే ఈయన జెండా వందనం చేయలేదు అని మనం ఆలోచిస్తే మనకు తెలిసి వస్తున్న విషయం ఒకటే. ఈయనకి ఏకాడికి జనాల్లో కూడా అప్పుడు కటకటాలు కట్టుకొని వచ్చేవాడు, ఒక సైకో ప్రవర్తన మాదిరిగా ఉండేది. కాబట్టి ఈరోజు నిజంగా ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడా పాల్గొనకపోవడం దురదృష్టకరం. ఆ సైకో విధంగానే మనం కూడా చూడాలి. ఒక సైకోలు తప్ప ఎవరైనా సరే ఆగస్టు 15 రోజున జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. అతి సాధారణ పౌరుడు కూడా ఆ రోజు తన జేబు చొక్కాకి జెండాను ధరిస్తాడు. అలాగే ఎక్కడ ఒక చోట జెండా వందనం కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటాడు. అలాంటిది ఒక బాధ్యతాయుతమైన పదవి గతంలో నిర్వహించి ఇప్పుడు ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ఆయన మరి జెండా వందనం చేయకపోవడాన్ని, మరి ఆయనకి ఏ పార్టీ దేశభక్తి ఉందో, దేశాన్నే ప్రేమించినోడు దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏం ప్రేమిస్తాడో మనమే ఆలోచించుకోవాలి. ఇంకా ఇలాంటి వ్యక్తుల గురించి ఎక్కువ కూడా మాట్లాడుకోవడం మనకు కూడా మంచిది కాదేమోనని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క దేశాన్ని గౌరవించి దేశాన్ని మరి గౌరవించేటువంటి రాజకీయవేత్తే ఒక రాజకీయవేత్త అనిపించుకుంటాడు. ఎవరైతే మరి ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కనీసం పాల్గొనకుండా ఉన్నటువంటి వాళ్లను నా దృష్టిలో అయితే దేశద్రోహులుగా భావించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకి అమరావతి మునిగిపోయింది అంటూ ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. దీని మీద అయితే కనుక అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎవరైనా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే కనుక క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం మేము అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇద్దరు వాదనలు ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? అమరావతి మునిగిపోయిందంటారా? ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం అమరావతి మునిగిపోయిందని ఒక ప్రచారం అయితే కనుక తెరలేపిని ఎలా చూడాలంటారు దీన్ని? ఒకటండి, ఇక్కడ వీళ్ళు ఏదైనా జనాల్లోకి తీసుకెళ్ళదలుచుకుంటే పాత వీడియోల్ని తీసుకెళ్తారు. ఉదాహరణకి మొన్న ఏదైతే నెల్లూరు పర్యటనలో అక్కడ జనాలు రాకపోతే బంగారుపాళ్యం వీడియోని తీసుకొచ్చి ఆ రోజు జోడించి మీడియాలో చూపించినటువంటి ఘనులు వీళ్ళు. ఫేక్ ప్రచారాలకి దిట్టైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే కొన్ని మీడియాలు, ఏదైతే బ్రూ మీడియాలోకి సంబంధించి కొంతమంది ఛానల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి అట్లాగే ప్రసారం చేసి ప్రజలకి అభూత కల్పన కల్పించే విధంగా వీళ్ళు ఆ దృష్టిలో వీళ్ళ యొక్క ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా అమరావతి ద్రోహి ఎవడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. అదే క్రమంలో ఇవాళ ఆ యొక్క గతంలో శ్మశానాలు అది ఇది అన్నవాళ్ళటువంటి గనులు వీళ్ళు ఇవాళ వెళ్ళి అమరావతిని చూడమని చెప్పండి. నేను చెప్తా ఉన్నాను. ఇవాళ అమరావతి
జరుగుతున్నటువంటి అభివృద్ధులు ఒక్కొక్కటి ఎందుకంటే వాళ్ళు బస్టు పట్టించినటువంటి రాజధాని అభివృద్ధిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల కాలంలో ఒక క్రమేణా దాన్ని అభివృద్ధి చేసే దిశలో తీసుకొస్తున్నారు. ఏ కాడికి వీళ్ళు అమరావతి మీద కక్ష కట్టినటువంటి రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ, దాంట్లో భాగంగానే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఒకటే, అక్కడ ఏదైతే అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు ఉండారో, లేదా అమరావతి వాసులు ఉండారో, లేదా మాలాంటి ఎక్కడైనా అమరావతి రాజధాని ప్రేమించేటువంటి రాష్ట్ర భక్తులు ఉండారో, అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలకి కోపంగా ఉన్నాము. అయితే ముఖ్యంగా ఎవరైతే దుష్ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఇవాళ సోషల్ మీడియాల వేదికగా చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కేసులు బనాయించి వాళ్ళపై విచారణ చేపట్టి వాళ్ళు ఇలాంటి చేయకుండా మరి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే దాంట్లో భాగంగా కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే విచారణ సంస్థలు కూడా మంచిగా విచారించి ఇలాంటి వాళ్ళు ఎవరు అది ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే వాడిని తీసుకొచ్చి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా చూస్తే కనుక గడిచిన కొంతకాలంగా వైసీపీ నాయకులందరూ ఒకటే, ఏం జరిగినా సరే ప్రభుత్వం మీద నెట్టేయటం, ప్రభుత్వాన్ని తప్పుగా చూపించే విధానం. ఎందువల్ల అంటారు? ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయో ఆ జరిగిన దాని మీద కూడా కూటమి ప్రభుత్వం, ఆ కూటమి నాయకులు గెలవగానే ఇదంతా రిగ్గింగ్ చేసి గెలిచారు అంటూ, ఇంకా మొన్నటిదాకా చూస్తే ఈవీఎంలు అన్నారు, ఇప్పుడు చూస్తే రిగ్గింగ్లు అంటున్నారు బ్యాలెట్ అయితే. దానికి ఎలా చూడాలంటారు అసలు వీళ్ళ ద్వంద్వ వైఖరిని? అసలు వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంటుందయ్యా అంటే, కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అన్నట్టుగా ఫేక్ ప్రక్రియలో వీళ్ళు దిట్ట కాబట్టి ఆ విధంగా చెప్తారు. ఏదైతే మరి 164 సీట్లు కూటమి గెలుచుకొని 11 సీట్లే వీళ్ళు గెలుచుకున్న సందర్భంలో ఈవీఎంలు అని చెప్పారు. అయితే ఏదైతే పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలు మరి బ్యాలెట్ పద్ధతిలో జరిగితే వాటిలో కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఇవాళ ఒక్కటి సార్. వీళ్ళు ముఖ్యంగా ఏదైతే ప్రజల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఆదరణ ఏంది అని వీళ్ళు పోస్ట్ మార్టం చేసుకొని చూసుకుంటే వాళ్ళ యొక్క తీరు వాళ్ళకి అర్థమవుద్దే కానీ ఏ కాడికి ఫేక్ ప్రచారాలతో పేటరేగిపోయేటువంటి వీళ్ళకి, వైసీపీ నాయకులకి ఇక ప్రతిదీ కూడా ఈ ఒకటి చేస్తే ఒకటి అంటారు. ఎందుకంటే వీళ్ళు తప్పుని ఒప్పుకునే నైజం కాదు. ముఖ్యంగా మీరు ఒకటే గమనించండి, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి వర్యులుగా ఉండారు, కానీ ఆయన ఎప్పుడూ ప్రజా తీర్పుని గౌరవించేటువంటి వ్యక్తి. ఆయన్ని గెలిపిస్తే రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి పదంలోకి ముందుకు సాగుతారు. ఆయన్ని ఓడించినా ఆయన అంగీకరించి ప్రజా తీర్పుని గౌరవించి ప్రతిపక్షం తరపున పోరాడేటువంటి నైజం ఇవాళ రాజకీయవేత్తలకి, రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి కావాల్సింది ప్రజా తీర్పుని గౌరవించేటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ మరీ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని తెలుసుకోక ఒక ఎక్కడో అపోహలో ఉండిపోయి ఇవాళ ఇటువంటి ప్రచారాలు చేయటమే మనం చూసాం. స్వచ్ఛందంగా పులివెందల జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మరోపక్క ఇట్లా వాళ్ళకు రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూస్తే జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ పార్టీని కానీ గౌరవించేవాడు రాష్ట్రంలో కనుమరుగయ్యాడనే విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళని వేడుకుంటా ఉన్నాను. గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారి మీద వస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా నూరి ఫాతిమా గారు చేస్తున్న ఆరోపణలు, మహిళలకి వల వేస్తున్నారు పదవులు ఆశ చూపి అంటూ ఆమె చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు మరి దీన్ని? ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సోదరి నూరి ఫాతిమా ఇవాళ ఆమెకి విధిలేనటువంటి మాటలతో కనీస అవగాహన లేనటువంటి మాటలతో మాట్లాడితే మీడియా కొందుకు వచ్చి కూర్చోవడం చూస్తూ ఉంటే ఇవాళ చాలా నవ్వు వస్తూ ఉంది. గతంలో వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నో విషయాలు జరిగినా ఏ ఒక్కడు కూడా రాజకీయం చేయదలుచుకోవాలా. సాక్షాత్తు వాళ్ళ సోదరుడు ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నా
ఏ ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఆ విషయంలో పోలా. ఇంకో పక్క నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది. అయితే ఒక సందర్భంలో మైనార్టీ అధ్యక్షుడైన నేను మరి ఆ విషయాన్ని ఖండించి రాజకీయంగా మా నాయకుడిని ఎదుర్కోలేక ఇలాంటి ఫేక్ ప్రచారాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారని చెప్పిన విషయాన్ని చెబుతూ, మేము కార్యకర్తలము వీ స్టాండ్ విత్ నసీర్ అహ్మద్ అని చెప్పినటువంటి సందర్భాన్ని మన మీడియా ముందు కూర్చొని వీడియో చూపిస్తూ మరి అలా చెప్పడం అనేది ఆమె యొక్క అవివేకానికి నిదర్శనం అని చెబుతూ, ఆమె యొక్క రాజకీయ ప్రస్థానం మరి ఆమె ఆ విధంగానే మరి ఎవరి గైడెన్స్లో నడుస్తుందో తెలియదు, కానీ ఆ విధంగా రాజకీయ నడవడి ఉంటే కార్పొరేటర్కి ఎక్కువ, కౌన్సిలర్కి తక్కువ అనే రీతిలోనే మిగిలిపోవాల్సి వస్తుందని చెప్తూ, మరోపక్క ఖచ్చితంగా మా యొక్క నాయకుడు ఎటువంటి తప్పు చేసేటువంటి వ్యక్తి కాదు. మరీ ముఖ్యంగా మాలాంటి కార్యకర్తలకి ఎందరికో ఎన్నో విషయాల్లో స్త్రీలని ఇట్లా గౌరవించాలి, స్త్రీల విషయంలో ఇలా ప్రవర్తించాలి, ఏ ఒక్కళ్ళు కూడా ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదని ఆయన హితవు పలికేటువంటి నాయకుడు. కాబట్టే ఈ రోజుకి రేపటికి ఎప్పటికైనా సరే వీ స్టాండ్ విత్ నసీర్ అహ్మద్ అనేది నేను నూరి ఫాతిమాకి మరోసారి చెప్పదలుచుకున్నాను. అయితే ఇవాళ ఆమె రాజకీయ మనుగడ జీరో స్థాయికి ఉంది. ఆమె కనీసం ఆమెకి ఏ ఒక్క డివిజన్లో కూడా ఏ ఒక్క పరిస్థితి కూడా సరిగ్గా అర్థం కానటువంటి పరిస్థితి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్మదనాలు కూడా ఆమెకు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ రాజకీయంగా ఆమె యొక్క పరిజ్ఞానం ఏ పార్టీదో మనం కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఇట్లా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఎదుటి వాళ్ళకు కూడా నోరు ఉంది, వాళ్ళు ఏ విధంగా మీ యొక్క చరిత్రను వెలికి తీసి చెప్పగలరు అనే విషయాన్ని ఒకసారి గుర్తించాలని చెప్పేసి సోదరి నూరి ఫాతిమాకి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.